శ్రీరామ మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. గురువు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అశ్వత్థ వృక్షాన్ని ప్రార్థించేటటువంటి చదివే శ్లోకం. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమః. మనం నంది కొమ్ముల మధ్య నుండి శివుని యొక్క దర్శనం చేసేటప్పుడు పఠించే శ్లోకం. వృషస్య వృషణం సృష్ట్యా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా కైలాసం భవతి ధ్రువం. మళ్ళీ ఒకసారి శ్లోకం. వృషస్య వృషణం స్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా కైలాసం భవతి ధ్రువం. శ్రీకృష్ణుని యొక్క స్తుతి. కస్తూరి తిలకం లలాటఫలకే వృక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. శమి వృక్షాన్ని ప్రార్థించేటప్పుడు చదివేటటువంటి శ్లోకం. శమీ శమయం తే పాపం శత్రువినాశని అర్జునస్య ధనుర్ధారే రామస్య ప్రియదర్శిని. ఇంకో రకంగా కూడా పాడొచ్చు దీన్ని. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. మనం ప్రయాణమవునప్పుడు పఠించవలసినటువంటి స్తోత్రం. యష్మివో నామరూపాభ్యాం యా దేవీం సర్వమంగళం తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతంస్తేషాం పరాభవ ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దన. శ్రీరాముణ్ణి దర్శించినప్పుడు పఠించే శ్లోకం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. విష్ణు ప్రార్థన. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కనకదుర్గాదేవిని దర్శించుకున్నప్పుడు పఠించే శ్లోకం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః. చంద్రుని యొక్క నెలపొడుపు దర్శనం కలిగినప్పుడు పఠించవలసినటువంటి శ్లోకం. క్షీరసాగర సంపన్న లక్ష్మీ ప్రియ సహోదర హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోస్తుతే. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సర్వ విపత్తులు తొలగి
సకల సంపదలు కలగడాని కోసం పఠించే శ్లోకం. ఆపదామాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ లక్ష్మీ స్తోత్రం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవం బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీ సరస్వతి మాత యొక్క స్తుతి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి. అపమృత్యు నివారణ స్తోత్రం. ఉగ్రవీర్యమహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమహాదేవతే నమః. శ్రీ లలితాస్తుతి. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే 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 జగదేకమాతః. దుస్వప్న నాశన యంత్రం అంటే మనకి అప్పుడప్పుడు చెడు కళలు వస్తుంటాయి, వాటిని నాశనం చేసేటువంటి మంత్రం. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వం హరతు మో పాపం దుర్యా దుస్వప్ననాశని. మళ్ళీ ఇంకోసారి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వం హరతు మో పాపం దుర్యా దుస్వప్ననాశని.